సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవలే బాలీవుడ్లోకి అరంగేట్రం చేసింది. తన తొలి హిందీ చిత్రం బేబీ జాన్ క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మిక్స్డ్ రివ్యూలతో మొదలైన ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తుంది. అయితే ఫలితం ఎలా ఉన్నా సినిమాలో కీర్తి పర్ఫార్మెన్స్, గ్లామర్ బాగానే హైలైట్ అయింది. ఈ చిత్రం కోసం ప్రమోషన్ల పరంగా కీర్తి చాలానే కష్టపడింది. పలు ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంది. ఆ సందర్భంగా బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని లుక్స్ లో కనిపించింది. కీర్తి ఎక్కడికి వెళ్ళినా తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లు ఆమె మీద బాగా ఫోకస్ చేశారు. అయితే ఒక ఈవెంట్ సందర్భంగా బ్యాడ్ యాంగిల్లో తన ఫోటోలు, వీడియోలు తీయడం కీర్తికి రుచించలేదు. కీర్తి కార్లోకి ఎక్కుతుండగా అవతలి వైపు నుంచి ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే కీర్తి అసిస్టెంట్ వారించారు. దాని మీద చిన్న గొడవ కూడా జరిగింది. ఈ గొడవపై కీర్తి తాజాగా స్పందించింది. ఆ గొడవ టైంలో అసలు ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని చెప్పింది. తర్వాత తన అసిస్టెంట్ ఏం జరిగిందో వివరించిందని వెల్లడించింది. తాను అప్పటికే ఫోటోగ్రాఫర్లకు కావాల్సినన్ని పోజులు ఇచ్చానని, కానీ కార్లోకి ఎక్కుతూ బెండ్ అయిన సమయంలో తనను అవతల నుంచి ఫోటో తీయాలని చూశారని, అది బ్యాడ్ యాంగిల్ కదా అని కీర్తి పేర్కొంది. ఇలా ఫోటోలు తీయడం తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఓపిక్గా ఫోటోలకు పోజులు ఇచ్చాక ఇలా చేయాల్సిన అవసరం లేదని ఆమె తెలిపింది. అంతకుముందు కీర్తి రెడ్ టాప్ లో ఒక ఈవెంట్ కు హాజరు కాగా ఆమె జీప్ నుంచి కిందికి దిగే క్రమంలో బ్యాడ్ యాంగిల్లో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టగా అవి వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కీర్తి లేటెస్ట్ ఫోటోల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండొచ్చు.